రంగారెడ్డి జిల్లా రాచకొండ పిఎస్ పరిధిలో డ్రగ్స్ కేసులో తండ్రి కొడుకులు ఇద్దరు పట్టుబడ్డారు. మహేశ్వరం జోన్ ఎస్ఓటీ బాలాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సినీ ఫక్కీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రి కొడుకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 100 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రంగారెడ్డి జిల్లా రాచకొండ పిఎస్ పరిధిలో డ్రగ్స్ కేసులో తండ్రి కొడుకులు ఇద్దరు పట్టుబడ్డారు. మహేశ్వరం జోన్ ఎస్ఓటీ బాలాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సినీ ఫక్కీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 100 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్ ఈ ఎక్కువగా ఇటువంటి డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా వాళ్ళకు అమ్మాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వాళ్ళపైనటువంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇతను హనీఫ్ అనే నేరస్తుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ అయి ఉన్నాడు మధ్యప్రదేశ్లో, సేమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రగ్ పెడ్లర్గా యాక్టివిటీలో. అలానే అతను సన్ ఇందులో సిద్దిక్ అనే అతని కొడుకుతో ఈ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి కొడుకులు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకు చిన్న స్ట్రాప్ బిజినెస్ ఉండేది, అది అందులో ప్రాఫిట్ రాకపోవడం మూలంగా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం మూలంగా ఈజీ మనీ ఫాస్ట్ బక్ కోసం ఈ డ్రగ్ పెడ్లింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు. మీరు ఇంతకుముందు ఒక ఓల్డ్ మూవీ ఉంది, హిందీ మూవీ, వాట్ యు కాల్ బందే హాత్ అని, అమితాబ్ బచ్చన్ అండ్ సమ్ అదర్ హీరో యాక్టర్స్ అని ఉంటారు. దీంట్లో ఏంటంటే ఫాదరే కొడుకును దొంగను తయారు చేస్తాడు. సేమ్ వే ఫాదరే కొడుకును డ్రగ్ పెడ్లింగ్లో పెడ్లర్గా తయారు చేసి డిఫరెంట్ స్టేట్లో అమ్మే విధంగా చేశాడు. మీరు చూసారు, ఆయన చూస్తే మీరు అన్అజ్యూమింగ్గా ఉంటాడు. ఇట్లా ఇతను ఇంత పెద్ద పెడ్లర్గా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఆపరేషన్ చేస్తున్నాడా అని మనకు అనుమానం రాకుండా ఉంటుంది. తర్వాత అతను సన్తోనే చేస్తున్నాడు. సో మనం ఎప్పుడన్నా ఏదైనా ఆపరేషన్లో సర్చ్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం అతను చూసి మన పోలీస్ కానీ వేరెవరైనా కానీ అంతగా నమ్మలేం, వీళ్ళు ఇట్లా ఉంటారని చూసే అటువంటి మనము సస్పీషియస్గా చూడాల్సిన సిచ్యువేషన్ లేనటువంటి కన్స్పిక్యూస్ బిహేవియర్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఈజీగా డిఫరెంట్ స్టేట్స్కు స్ప్రెడ్ అయ్యి ముంబై లాంటి ప్లేస్లో అమ్మడం, మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ రూట్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేసి హైదరాబాద్లో కూడా అమ్మడానికి వచ్చారు. గ్రూప్ ఆఫ్ అడిక్ట్స్ ఈ కన్జ్యూమర్స్కే తీసుకుంటారు కాబట్టి హైయర్ లెవెల్ ఆఫ్ రిసీవర్స్, హైయర్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్ కోసం అమ్మడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ బస్సులో ఎక్కువ వస్తున్నారు. ప్రైవేట్ బస్సెస్ మీద మన నగరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పాత కాంటాక్ట్స్లో అని వీళ్ళను మాట్లాడి ముంబై నుంచి కూడా ఉన్నటువంటి కాంటాక్ట్స్లో వీళ్ళు మన ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ ప్రాంతం వాళ్ళు కానీ ముంబై వెళ్ళినప్పుడు అక్కడ కనెక్షన్లో ఉన్నట్టు వాళ్ళతో ఇక్కడికి ఇంటరాక్షన్లో ఉంటూ ఇక్కడ కొత్త వాళ్ళను కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలని